హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. పారడైజ్ గ్లిమ్స్ గురించి మాట్లాడాలంటే ముందొచ్చే నెగిటివిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఓదెల కూడా నానికి ఖచ్చితంగా ఇదే చెప్పి ఒప్పించుండాలి. ఒకసారి ఊహించుర్రి, ఓదెల నానికి కథ ఎట్లా చెప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు. నానిగారు ఇందులో మీ క్యారెక్టరు ఒక కొడుకు కథ అనే కదా స్టార్ట్ చేసి ఉండాలి. సో గ్లిమ్స్ వదిలినప్పటి నుండే దేనికైనా రెడీగా ఉండండి అని చెప్పే సినిమా మొదలుపెట్టి ఉండాలి. మేకింగ్ మాత్రం ప్రతి షాట్ కూడా మెంటల్ ఎక్కింది. అది ఏఐతో చేసిర్రా విఎఫ్ఎక్స్ చేసిర్రా అనేది పక్కన పెడితే ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతం. అనిరుద్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. ఇక సినిమాలో ఏముండబోతుందో తెలియదు కానీ ఎలా ఉండబోతుందో మాత్రం ఓపెనింగ్లోనే రా ట్రూత్ రా లాంగ్వేజ్ అని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి నానికి దమ్మున్నట్టే మనకు కూడా మాట్లాడుకొని అలవాటు అయిపోతుంది అనుకుందామా? నిజం చెప్పాలంటే జనాలే మాట్లాడుకోవాలి, వాళ్ళే హైప్ ఇచ్చేస్తారు అనుకునే గ్లిమ్స్ వదిలినట్టున్నాడు. నాని లుక్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది. తెలంగాణ స్లాంగ్ వాయిస్ ఓవర్ మాత్రం స్ట్రెస్డ్గా అనిపించింది. ఇక ఓదెల నరేట్ చేసిన కథ కాకులతో పోల్చి చెప్పిండు. ఒక అప్రెస్డ్ అంటే అణచివేయబడిన జనాల మధ్య నుంచి పుట్టుకొచ్చిన నాయకుడి కథ అని చెప్పిండు. ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. కాకితో పోల్చినప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత అయితే ఉంది కదా, మరి కన్న తల్లే తన కొడుకును అంత మాట స్ట్రెస్ చేసి మరి అన్నదంటే ఇక మనమేం మాట్లాడతాం చెప్పుర్రి. ఇక నానికున్న ఫ్యాన్స్ అంతా ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్సే. ఇక వాళ్ళు ఎట్లా తీసుకుంటారో చూడాలి. కథలో అంత దమ్మున్నప్పుడు, అంత బాగా తీయగలిగినప్పుడు, తీసినప్పుడు ఆ పదం ఒక్కటి మాట్లాడకుంటే అనుకుంటే బాగుండేమో అనుకుంటుర్రు కొందరు. ఒక్క గ్లిమ్స్తోనే మనమైతే ఏం డిసైడ్ చేయలేం కదా. ఇక పాన్ ఇండియా స్టార్డమ్ రావాలంటే నాని కూడా ప్రయోగాలు చేయాల్సిందే, తప్పదు. దానికోసమే చేసిండేమో చూడాలి. నాని ఓదెల పారడైజ్ సినిమా ఏదైనా కొత్త మలుపు తిప్పుతుందేమో తెలుగు సినిమాని. ఇంతకు మించి మాట్లాడినా మీరు నన్ను వేసుకుంటారు, అది కామను. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏందన్నా ఉంది అంటే ఈ సినిమా ఇంత రా లాంగ్వేజ్ ఉన్నప్పుడు సెన్సార్ని దాటి థియేటర్ వరకు ఎట్లా రాగలుగుతుంది అనేదే పెద్ద పాయింట్. ఒకవేళ వచ్చినా థియేటర్లో కనుక ఒకవేళ బీపులు వేసిరంటే ఇది చూసే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ వరకు వచ్చిన ఆడియన్స్ అది లేకపోతే ఊకుంటారా, డిసప్పాయింట్ అవుతారు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.